హలో ఎవ్రీవన్, చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవది వేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. అంత అవసరం మాకు లేదండి. ఎందుకంటే కనుక ఎప్పటికప్పుడు అల్లం అండ్ అలానే వెల్లుల్లి తీసుకొని వచ్చి ఫ్రెష్గా అల్లం ఒక పావు గంట ముందు నానబెట్టిన తర్వాత మొత్తం పీల్ అంతా తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా మసాలా దినుసులకు వస్తే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఈ సీక్రెట్ మసాలా వేస్తేనే చికెన్ పికిల్ అనేది టేస్ట్ ఉంటుంది. ఎవరైనా చూపించారో లేదో నాకైతే తెలియదు, కానీ మన ఎస్వికే పికిల్స్లో మొత్తం కారం దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి మసాలాల వరకు ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ సీక్రెట్ మసాలా వేస్తేనే పికిల్ అనేది అంత టేస్ట్ ఉంటుంది. ఎస్వికే పికిల్స్ ఒక్కసారి ఆర్డర్ చేసుకోండి, ప్రతి ఒక్క కస్టమరు మాకు రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు. ఎందుకంటే కనుక క్వాంటిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ అస్సలు తగ్గేదే లేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఫుడ్ ఎంత మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నామో మీకు కూడా హోమ్మేడ్ ఫుడ్ అంతే మంచిగా ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి మా కోరిక. మా ఫుడ్ ఓన్లీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకే కాదండి, హాస్టల్లో ఉన్న బ్యాచులర్స్ కూడా ఫేమస్ అయిపోయింది. ఎక్కువ బల్క్లో ఆర్డర్స్ రావడం వల్ల మాకు కూడా అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. నిజం చెప్పాలంటే ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ అనే చెప్పచ్చు. ఇంకా సపోర్ట్ చేయాలి, ఈ ఎస్వికే పికిల్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అడిగారు ఎస్వికే పికిల్స్లో అసలు ఏమేమి ఉంటాయి, మెనూ యాడ్ చేయొచ్చు కదా అని. చాలామందికి చెప్తున్నాను, మెనూ యాడ్ చేయడం పెద్ద విషయం కాదు. మీరు ఒక్కసారి ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేయండి, నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ నాన్ వెజ్ పికిల్సే కాదండి, వెజ్ పికిల్స్ కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఈవెన్ దోస్ ధనియా పౌడర్ కూడా ఇంట్లోనే గ్రైండ్ చేసి మేమైతే వేస్తాం.